పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఏనుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏజెన్సీ మైదాన ప్రాంతమన్న తేడా లేకుండా పంటలతో పాటు ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. గజరాజుల దాడుల్లో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక్క కొమరాడ మండలానికి చెందిన రైతులే 6 ఉన్నారు. వాటి దాడుల పర్యవసనాలు ఇంతటితో ఆగిపోలేదు. 15 పాడి పశువులు మృతి చెందాయి. 3,305 ఎకరాల్లో పంట దెబ్బతినడంతో 3,798 రైతులు నష్టపోయారు. బాధితులకు ఇప్పటి వరకు 2.59 కోట్ల రూపాయల పరిహారం అందగా మరో 30 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. వారికి వ్యవసాయమే జీవనాధారం. సాగు చేసుకుంటూ హాయిగా సాగిపోతున్న జీవితాలు వారివి. అయితే ఉన్నట్టుండి ఏనుగులు పగబట్టాయి. గజరాజులు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. వేల ఎకరాల్లో పొలాలు, ఆస్తులను నాశనం చేస్తున్నాయి. ఇది పార్వతీపురం మన్యం జిల్లా ప్రజల పరిస్థితి. జీవనాధారమైన వ్యవసాయం చేసుకుందామంటే భయం. కనీసం ఇంటి బయటికి రావాలన్నా బెరుకే. ఏనుగుల దాడిలో 6 ఏళ్ల కాలంలో ఏకంగా 13 మంది ప్రాణాలు కోల్పోవడం మన్యం జిల్లాలో గజరాజుల బీభత్సానికి అద్దం పడుతోంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోన్న కొమరాడ మండలం వన్నాంకు చెందిన శివున్నాయుడిపై ఏనుగులు దాడి చేశాయి. కాళ్లతో తొక్కేయటంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. జిఎమ్మ వలస మండలం బాసంగిలో పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న నారాయణమ్మ పైన ఏనుగులు దాడి చేసి చంపేశాయి. ఇది ఒక్క బాసంగి, వన్నాం గ్రామాల విషాదగాథ మాత్రమే. పార్వతీపురం మన్యం జిల్లాలో అనేక గ్రామాలపై దాడి చేస్తున్న ఏనుగులు ప్రజలకు మరణ శాసనం లిఖిస్తున్నాయి. మా అత్తయ్య గారిని ఏనుగులు వచ్చి 6 సంవత్సరాలు అయిందండి ఇచ్చేసి చంపేసేది. మా పొలం పని చేస్తూ వస్తుండగా దాడి చేసి చంపేసాయండి. ఇక్కడికి వచ్చిందండి ఊరు దరిదరి. ఇక్కడ చివరికి ఊర్లోకి వచ్చినాకే ఇచ్చేసాయి, చంపేసాయి. భయం వేస్తుంది అసలు బయటికి వెళ్ళాలంటే. దాదాపు 2018 నుండి కూడా దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఏనుగులు మా ఊర్లోకి ప్రతి ఏటా కూడా ఒక 5-6 సార్లు కాదు, మినిమం ఒక 10 సార్లు వస్తూ ఉన్నాయి. వచ్చి ఇక్కడ తిష్ట వేసేస్తున్నాయి సార్. ఎందుకంటే మాది ఇక్కడ నాగావళి నది పుష్కలంగా ఉంది. పంటలు కూడా చక్కగా ఉండడం వలన వచ్చి చాలా వరకు బీభత్సంగా ధ్వంసం చేసేస్తున్నాయి సార్. చాలా వరకు రైతులైతే నష్టపోతూనే ఉన్నారు. పామాయిల్ వేశారు, వాళ్ళు కూడా మొక్కలు పీకేస్తున్నాయి. వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం అందట్లేదు. గత 2020లో డిసెంబర్ ఇదే నెలలో మా అమ్మమ్మ గారు చనిపోయారు, గంట చిన్నమ్మి అని. ఇక్కడ మాకు కొంత నష్టపరిహారం అయితే అందింది. ఆ ముందు సంవత్సరం కొంతమేరకు, అంటే రైతులకి అందరికీ కాకపోయినా దాదాపు 200 మంది రైతులు ఉన్నారు సార్ ఇక్కడ. అందరూ కూడా వ్యవసాయం చేసి బతుక్కున్న వాళ్ళే. ఒడిశాలోని లఖేరీ అభయారణ్యం నుంచి 2001లో తొలిసారిగా 11 ఏనుగులు సరిహద్దుల్లోని పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించాయి. తర్వాత 2013లో తిరిగి ఒడిశా వెళ్లిపోయి మళ్లీ 2018లో వెనక్కి వచ్చి అక్కడే తిష్టవేశాయి. వాటికి అవసరమైన నీరు, ఆహారం మన్యం జిల్లాలో పుష్కలంగా లభిస్తుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం అవి భామిని, సీతంపేట, జిఎమ్మ వలస, కొమరాడ మండలాల్లో సంచరిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఏనుగులు మా విలేజ్ల్లో చొరబడి పంటలతో పాటు ప్రాణ నష్టము, అలాగే పంటలు విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎవరూ పట్టించుకోలేదు. గత 5 ఏళ్లుగా ప్రభుత్వానికి చాలాసార్లు చెప్పాము. అలాగని కలెక్టర్ గారి దగ్గరికి కూడా వినతిపత్రాలు తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది. అయినా కనీసము ఆ ప్రభుత్వం కూడా పూర్తిగా స్పందించలేదు. మాకు మంచి పంటలు పండుతాయండి, ఒక 2 పంటలు పండుతాయి. చెరుకు ఏనుగులు రావడం వల్ల చెరుకు అనేది వేయడం మానేశారండి. మంచి గిట్టుబాటు ధర కూడా వచ్చేది చెరుక్కి. అలాంటి చెరుకు వేయకుండా ఇప్పుడు గిట్టుబాటు ధర లేనిది పత్తి అవన్నీ కూడా పండిస్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతే రాజు అన్నారండి, ఎప్పటికి రైతు అనేది రాజు కాలేకపోతున్నారు. ఏనుగులు తరలించి మాకు మంచి పని చేస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వల్ల మనుషుల ప్రాణాలకే కాదు, రైతులకు పంట నష్టం కూడా సంభవిస్తోంది. అటవీశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు 3,798 మంది రైతులకు చెందిన 3,305 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. లెక్కల్లోకి రాని విస్తీర్ణం ఇంకా ఎక్కువ ఉంటుందని అంచనా. పంట నష్టానికి సంబంధించి రైతులకు ఇప్పటి వరకు 2.59 కోట్ల రూపాయల పరిహారం అందగా మరో 30 లక్షల రూపాయల మేర బాధితులు
బాధితులకు చెల్లించాల్సి ఉంది. గజరాజుల దాడులకు భయపడి రైతులు ఆహార పంటల సాగుకు స్వస్తి చెబుతున్నారు. ఏనుగుల దాడిలో సేద్య పరికరాలు, ట్రాక్టర్లు, విద్యుత్ మోటార్లు దెబ్బతింటున్నాయి. పాడి పశువులు కూడా ఏనుగుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. మన్యం జిల్లాలో ఇప్పటి వరకు 15 పాడి పశువులు ఏనుగుల దాడుల్లో మృతి చెందాయి. మన్యం జిల్లాలో ఏనుగుల వల్ల ప్రాణ ఆస్తి నష్టం జరగడమే కాదు, వివిధ ప్రమాదాల్లో అవి కూడా మృత్యువాత పడుతున్నాయి. గతంలో సాలూరు మండలంలో ఒకటి విద్యుదాఘాతానికి గురైంది. 2010 నవంబర్ 21న వీరఘట్టం మండలం కుంబిడి ఇచ్చాపురంలో 2 ఏనుగులు చనిపోయాయి. 2018 నవంబర్లో కొమరాడ మండలం అర్తాం వద్ద విద్యుదాఘాతంతో ఒకటి మృత్యువాత పడింది. 2019-20లో తోటపల్లి వద్ద నాగావళి నది పరివాహక ప్రాంత ఊబిలో కూరుకుపోయి 2 ఏనుగులు మృతి చెందాయి. గతేడాది మే 12న భామిని మండలం కాట్రగడ్డ ప్రాంతంలో రక్షణ లేని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తాకి 4 ఏనుగులు మృతి చెందాయి. తాజాగా గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద అనారోగ్యానికి గురై ఓ గజరాజు మృత్యువాత పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాని మీద పెద్ద యాక్షన్ తీసుకోలేదు. అలాగే వైఎస్ఆర్ పార్టీ వరకు కూడా చెప్పడము, ఆ నాయకులేటి ఈ నాయకులేటి అందరూ వెళ్ళి చెప్పడం అయితే విన్నవించుకున్నాము. కానీ దానికి ఎటువంటి తాలూకా నష్టపరిహారం విషయంలో కుదంలో చనిపోయింది, పలానా ఊర్లో చనిపోయిందంటే సుమారు 80 మంది చనిపోయి ఉన్నారు. వాళ్ళకి కొంతమందికే నష్టపరిహారం ఎంతో కొంత ఇచ్చారు. మన్యం జిల్లాలో ఏనుగుల సమస్యను తీర్చడం అటవీ శాఖకు కూడా తలనొప్పిగా మారింది. గజరాజులు నాగావళి నది దాటి జియమ్మ వలసకు అరగంటలో చేరుకుంటున్నాయి. సిబ్బంది మాత్రం పార్వతీపురం మీదుగా 40 కిలోమీటర్ల మేర తిరిగి వెళ్లాలి. దీంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి వేధిస్తోన్న ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా ఏనుగుల సంరక్షణపై కేంద్రం ప్రతిపాదనలు ఆచరణలోకి రావటం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంత జరుగుతుంటే ఈ అడవి శాఖ అధికారులు ఏని వెనకట్ల తిరగడమే తప్ప 8 సంవత్సరాలుగా చేయమంత ఫలితం లేదు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈరోజు అక్కడ మాజీ డిప్యూటీ సీఎం అండి, ఆమె పొస చేయమని మేడం గారు కనీసం ఒక్క మాట కూడా ఏనుగులు తల్లిత్తమని అన్నపోవడం చాలా విడ్డూరమైన పరిస్థితి. ఎవరైనా చనిపోతే 5 లక్షలు ఇచ్చి వెళ్ళిపోవడం, ఇంకా కూడా చచ్చిపోయినందుకు 3 లక్షలు ఇచ్చి ఇంక 2 లక్షలు ఇవ్వడం పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం పాలనలోనైనా ఏనుగుల సమస్యకి మన్యం జిల్లాలో మోక్షం కలగాలని మేము కోరుకుంటున్నాం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వన్యప్రాణులకి కూడా రక్షించాల్సిన బాధ్యత కూడా సమాజంపై ఉంది. కాబట్టి ఏనుగుల్ని ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చాయో ఆ ప్రాంతానికి సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేయాలి. అలాగే పంట నష్టం, ప్రాణ నష్టం కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైంది. గజరాజులు మన్యం జిల్లాలోకి ప్రవేశించిన నాటి నుంచి అటవీ శాఖ పలు రకాల ప్రతిపాదనలు చేసింది. తొలిసారి చేపట్టిన ఆపరేషన్ గజ ఆదిలోనే నిలిచిపోయింది. మైదాన ప్రాంతాల్లోకి రాకుండా ఉండేందుకు కందకాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకోసం పాలకొండ మండలం గుడివాడ సమీపంలో పనులు ప్రారంభించగా గిరిజనులు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. పార్వతీపురం సమీపం సాలూరు రేంజ్ పరిధి జంతికొండ వద్ద ఏనుగుల జోన్ ఏర్పాటుకు 2018 డిసెంబర్లో ప్రణాళికలు సిద్ధం చేశారు. స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురు కావడంతో అటవీ శాఖ అధికారులు నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. ఏనుగుల జోన్ ఏర్పాటుకు 1100 హెక్టార్ల వరకు భూమి అవసరం. నీటి వసతి కల్పించాలి. ఒక ఏనుగుకు 200 నుంచి 300 కిలోల వరకు ఆహారం కావాలి. రోజు 20 మంది పర్యవేక్షించాలి. 2024లో జోగంపేట వద్ద సంరక్షణ ప్రాంతానికి సన్నాహాలు చేసినా కార్యరూపం దాల్చలేదు. ఏనుగులు ఇక్కడ మనకి 24 గంటలు రెవెన్యూ ఏరియాస్లో తిరగడం, పంట పొలాలు అవి నష్టం తెప్పించడం, ఇదంతా జరగడం వల్ల కొంచెం ప్రజల్లో కొంచెం ఆవేదన కానీ ఇది ఉంది. సో దీని గురించి మేము ప్రభుత్వానికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే మా డిపార్ట్మెంట్కి పంట నష్టం కానీ, మనుషులు చనిపోవడం కానీ, అలాగే ఇక్కడ క్యాటల్ చనిపోవడం, ఇవన్నీ మా దగ్గర లాస్ట్ 3 years నుంచి డేటా ఉంది. దానికి సంబంధించి అయితే పంట నష్టం తప్పించి మిగతాదంతా మనం ఎక్స్క్రీషియా కానీ, క్యాటల్ కిలివ్ కానీ అన్నీ ఇవ్వడం అయితే జరిగింది. పెండింగ్ పేమెంట్స్ అయితే లేవు. ఏనుగుల బారి నుంచి మన్యం జిల్లాను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదలిక వచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి అక్కడి నుంచి కుంకి ఏనుగులను రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. జిల్లాకు 2 కుంకి ఏనుగులను కేటాయించి స్థానికంగా ఉన్న వాటిని అదుపు చేసేలా ప్రణాళిక రచించారు. జిల్లాలోని సీతానగరం మండలం గుచ్చిమి అటవీ ప్రాంతంలో దీనికోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
మన్యం జిల్లా నుంచి ఇప్పటికే 3 సిబ్బందిని ఎంపిక చేసి వారికి కర్ణాటకలో కుంకీలను అదుపాజ్ఞలో ఉంచే శిక్షణ ఇస్తున్నారు. అవి జిల్లాకొచ్చేసరికి వాటి అవసరాలకు తగ్గట్లుగా ఏర్పాట్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా అటవీ శాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఏనుగులు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కోపానికి గురవుతాయి. ఈ పరిస్థితుల్లో మనుషులు జంతువులపై దాడి చేయడం, చంపడం చేస్తాయి. అటువంటి ఏనుగులను గుర్తించి కుంకి ఏనుగుల సాయంతో సంరక్షణ కేంద్రానికి తీసుకొస్తారు. అవి ఎదురు తిరిగితే కుంకీల సాయంతోనే బంధించి దారికి తీసుకొస్తారు. బంధించిన వాటికి అవసరమైన బందీఖానాలను ఏర్పాటు చేయాలి. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అటవీ శాఖ యంత్రాంగం ఇటువంటి ప్రాథమిక ఏర్పాట్లు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. సీతానగరం మండలం గుచ్చిమి అటవీ ప్రాంతంలో ఆ మేరకు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ 10 ఎకరాల విస్తీర్ణంలో ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహించేందుకు గుర్తించారు. ఈ ప్రాంతంలో అడవి ఏనుగులను అదుపు చేయటం, కుంకీలు ఉండేందుకు అనువైన పరిస్థితులను కల్పించడం ప్రాథమికంగా చేపడుతున్నారు. కుంకి ఏనుగులు వచ్చేలోపు మన్యం జిల్లాలో స్థానికంగా ఉన్న గజరాజుల పరిస్థితి, వాటి స్పందన తదితరాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో అన్ని ఆడ ఏనుగులే ఉన్నట్లు గుర్తించారు. కుంకీలుగా మగ ఏనుగులకు శిక్షణ ఇస్తారు. అవి ఆడ ఏనుగులను దారిలోకి తెస్తాయి. ఇటీవల జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర అటవీ ముఖ్య సంరక్షణాధికారి చిరంజీవి చౌదరి ఏనుగులు సంచరిస్తోన్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జియమ్మ వలస మండలం పెదకుదమ, చింతల బెలగాం, బాసంగి గ్రామాల్లో అరటి, వరి, చెరకు, మొక్కజొన్న పంటలను పాడు చేస్తున్నట్లు రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఏది ఏమైనా 6 ఏళ్లుగా ఏనుగుల వల్ల తాము అనుభవిస్తోన్న కష్టాలకు కూటమి ప్రభుత్వంలో అడుగులు పడటం పట్ల మన్యం జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తే తాము ప్రాణభయం లేకుండా స్వేచ్ఛగా వ్యవసాయ పనులు చేసుకుని బతుకుతామని అంటున్నారు.